హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లోని 5th చాప్టర్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్లోని ఎక్సర్సైజ్ 5A నుండి ఫస్ట్ సెక్షన్లోని థర్డ్ ఫోర్త్ క్వశ్చన్స్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ సెకండ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి థర్డ్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడో. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ లాంబ్డా ద వెక్టర్స్ I minus lambda j plus 2k and 8i plus 6j minus k are రైట్ యాంగిల్స్ అన్నాడు. లాంబ్డా యొక్క ఏ వాల్యూకి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 2 వెక్టర్స్ అనేవి రైట్ యాంగిల్స్ అవుతాయి అన్నాడు. అంటే రైట్ యాంగిల్స్ మీన్స్ ఇవి రెండు కూడా పర్పెండిక్యులర్ అవుతాయి. ఏ వాల్యూకి, లాంబ్డా యొక్క ఏ వాల్యూకి ఈ 2 వెక్టర్స్ అనేవి పర్పెండిక్యులర్ అవుతాయి అనేది కనుగొమన్నాడు. సో ఒకసారి చూడండి. ఫస్ట్ ఏ ఈక్వల్ టు I minus lambda j plus 2k, ఇది ఏ వెక్టర్. నెక్స్ట్ బి ఈక్వల్ టు 8i plus 6a minus k. ఓకేనా. సో ఇవి రెండు కూడా పర్పెండిక్యులర్ అన్నాడు, క్వశ్చన్లోనే ఇచ్చాడు కదా. సో పర్పెండిక్యులర్ కావాలంటే మనకి కండిషన్ ఏంటి? a డాట్ b ఈక్వల్ టు 0. ఓకేనా. సో గివెన్ వెక్టర్స్ ఆర్ పర్పెండిక్యులర్, దెన్ అప్పుడు ఏమవుతుంది? a డాట్ b ఈక్వల్ టు 0. ఓకేనా. a డాట్ b ఈక్వల్ టు 0. సో a డాట్ b అంటే ఏ వెక్టర్ ఏముంది మనకి ఇక్కడ? I minus lambda j plus 2k ఇంటూ b వెక్టర్ 8i plus 6a minus k ఈక్వల్ టు 0. ఓకేనా. సో డాట్ ప్రోడక్ట్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా. ఎలా చేస్తాం? i కోఫిషియన్స్ని మల్టిప్లై చేయాలి, నెక్స్ట్ j కోఫిషియన్స్ని, నెక్స్ట్ k కోఫిషియన్స్ని, అంతే కదా. సో ఇక్కడ i కోఫిషియంట్ ఎంత ఉంది? 1 ఇంటూ 8 మైనస్ లాంబ్డా ఇంటూ 6 ప్లస్ 2 ఇంటూ -1. ఓకేనా. ఈక్వల్ టు 0. 8 ఇంటూ 1 అంటే 8 మైనస్ లాంబ్డా ఇంటూ 6 అంటే 6 లాంబ్డా ప్లస్ 2 ఇంటూ -1 -2 ఈక్వల్ టు 0. నెక్స్ట్ 8 మైనస్ 2 అంటే 6 మైనస్ 6 లాంబ్డా ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈ రెండిట్లలో కూడా 6 అనేది కామన్ ఉంది కదా. సో 6 కామన్ తీస్తే ఏమవుతుంది? 1 మైనస్ లాంబ్డా ఈక్వల్ టు 0. ఈ 6 అనేది ఇక్కడ సైడ్ వస్తే ఏమవుతుంది? 0 కదా. సో 1 మైనస్ లాంబ్డా ఈక్వల్ టు 0. అప్పుడు లాంబ్డా ఈక్వల్ టు ఏమవుతుంది? 1. ఓకేనా. లాంబ్డా వాల్యూ అనేది ఎంత? మనం లాంబ్డానే కనుగొమన్నాడు కదా. సో దట్ ఈక్వల్ టు 1. ఓకేనా. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. a ఈక్వల్ టు 2i మైనస్ j ప్లస్ k, b ఈక్వల్ టు i మైనస్ 3j మైనస్ 5k. అయితే ఏమన్నాడు? ఏ వెక్టర్ ఇచ్చాడు, బి వెక్టర్ ఇచ్చాడు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? వెక్టర్ సి అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇంకేమి ఇచ్చాడు హింట్? సచ్ దట్ a, b అండ్ c ఫార్మ్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అన్నాడు. ఏబిసి అనేటువంటి వెక్టర్స్ ఏంటివి? అవి ఏబిసి అనే ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అన్నమాట. ఓకేనా. చూడండి ఎలా సాల్వ్ చేయాలో. ఫస్ట్ ఏబిసి ట్రయాంగిల్ తీసుకుందాం. ఏబిసి ఇదొక ట్రయాంగిల్. ఓకేనా. సో ఏ అనేటువంటి ఈ యాంగిల్కి ఆపోజిట్ ఉండే సైడ్ ఏమవుతుంది? ఏ కదా, ఇది ఏ. బికి ఆపోజిట్ ఉండే సైడ్ ఏమవుతుంది? బి. నెక్స్ట్ సికి ఆపోజిట్ ఉండేది ఏంటి? సి. ఓకేనా. సో ఇక్కడ ఏ అనేది ఇచ్చాడు. ఏ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 2i మైనస్ j ప్లస్ k ఇచ్చాడు. నెక్స్ట్ బి ఈక్వల్ టు i మైనస్ 3j మైనస్ 5k ఇచ్చాడు. మనం కనుక్కోవాల్సింది ఏంటి? సి వెక్టర్ కనుక్కోవాలి. ఓకేనా. సో ఎలా కనుక్కుంటాం మరి? మనకి ఒకటి తెలుసు ఏంటి? ఇప్పుడు ఈ సైడ్స్ అన్నిటిని యాడ్ చేస్తే ఈక్వల్ టు 0 అని తెలుసు. ఎలా? ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈక్వల్ టు ఏమవుతుంది? 0 కదా. ఓకేనా. ఎలా? ఏబి అంటే ఎలా రాస్తాం మనం దీన్ని? ఓబి మైనస్ ఓఏ ప్లస్ బీసీని ఎలా రాస్తాం? ఓసి మైనస్ ఓబి ప్లస్ సిఏని ఎలా రాస్తాం? ఓఏ మైనస్ ఓసి. ఓకేనా. సో ఒకసారి ఇక్కడ చూడండి. ప్లస్ ఓబి మైనస్ ఓబి క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ ఓసి మైనస్ ఓసి క్యాన్సిల్ అవుతుంది, మైనస్ ఓఏ ప్లస్ ఓఏ అంటే క్యాన్సిల్. అంటే దేనికి ఈక్వల్ అయింది? ఈ మూడింటిని యాడ్ చేస్తే 0కి ఈక్వల్ అయింది. సో అందుకని ఇలా రాసామన్నమాట. సో ఇక్కడ ఏబి అంటే ఏబి. ఓకేనా. సో ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ. ఓకే. ఏబి అంటే సి కదా, సి ప్లస్ బీసీ అంటే ఏ, సిఏ అంటే ఏముంది? బి కదా, ఈక్వల్ టు 0. ఓకేనా. సో మనకు కావాల్సింది సి వెక్టర్ కావాలి. సో సి ఈక్వల్ టు రాద్దాం ఇక్కడ. సి ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి.
ఓకేనా. సో ఇక్కడ మైనస్ ఏ మైనస్ బి ఒకసారి రాద్దాం. ఇక్కడ మైనస్ ఏ ఎంత ఉంది 2i మైనస్ జే ప్లస్ కే. ఓకేనా. సో నెక్స్ట్ మైనస్ బి ఎంత ఉంది ఐ మైనస్ 3j మైనస్ 5k. ఓకే మైనస్ అప్లై చేద్దాం. మైనస్ 2i మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ జే మైనస్ కే మైనస్ ఐ ప్లస్ 3j ప్లస్ 5k. నెక్స్ట్ మైనస్ 2i మైనస్ ఐ ఏమవుతుంది మైనస్ 3i మైనస్ 3i. నెక్స్ట్ ప్లస్ జే ప్లస్ 3j 4j. నెక్స్ట్ మైనస్ ఐ ప్లస్ 5k అంటే ఏమవుతుంది ప్లస్ 4k. ఓకేనా. ఇది సి అనేటువంటి వెక్టర్. అదే మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. సో సి ఈక్వల్ ఎంత వచ్చింది మైనస్ 3i ప్లస్ 4j ప్లస్ 4k. ఓకేనా అండి. సో నెక్స్ట్ వీడియోలో మిగతా క్వశ్చన్స్ చెప్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.